పూరా లోకల్. నువ్వు 152 మీటర్ల అడుగుకు తమ్మిడి గట్టి కట్టకపోతే రేవంత్ రెడ్డిని ఉరిదీయాలా? తమ్మిడి అట్టిలోనే ఉరిదీయాలనా? సమాధానం చెప్పాలి. ఇది కూడా మీరు ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేసి ఒక ప్రకటన చేయాలి. దీన్ని కూడా ప్రకటన చేయండి. 152 అడుగుల దగ్గర మేము తమ్మిడి అట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతాం, కట్టకపోతే నన్ను ఉరిదీయండి అని చెప్పి ప్రకటన చేయాలి. ఇట్లా పనికిరాని మాటలు. హరీష్ రావు గారిని శనీశ్వరుడట. ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద శనివే నువ్వు. ఎందుకంటున్నా అంటే కేసీఆర్ రాకున్న మొదలు ఊర్లలో ఎకరం 10 లక్షలు ఉన్నాం అనుకోండి వ్యవసాయ భూమి. కేసీఆర్ వచ్చిన తర్వాత 30 లక్షల దానికి పోయింది మంచిగా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు శనివి, 20 లక్షలు కూడా అడగటం లేడు ఇప్పుడు భూముల్ని. ఈయన మాట వింటున్నారు మొత్తం రైతులు. ఎవరైనా అవసరానికి పెళ్ళి అవసరం వచ్చి ఉన్న ఏదైనా స్థలం ఉంటే ప్లాట్ ఉంటే ఇంత అమ్ముకొని బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక ప్లాట్ కూడా అమ్ముడు పోతలేదు. నువ్వు శనిగా దాపురించినావు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణకు. ఈ శని ఎప్పుడు పీడ విరుగుడు అవుతుందిరా అని చెప్పి ప్రతి తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. నువ్వు తెలంగాణకు పట్టిన శనివి. అట్లా అడగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ మీద ఏడుపు తప్పిస్తే నువ్వు చేస్తున్నది ఏమీ లేదు. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద పొద్దుదాకా ఏ కేసులు పెడదాం, ఎట్లా జైల్లో పెడదాం, ఈ ఆలోచన తప్పిస్తే నువ్వు ఏం పని చేస్తలేవు 18 నెలల నుంచి.